హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'మార్పు'. ఈ కథని రచించిన వారు సుమిత్ర గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, కొంచెం అన్నం ఉంటే పెట్టండయ్యా, ఆకలికి తట్టుకోలేకపోతున్నా అంటూ చేతులు కట్టుకొని దీనంగా అడుగుతాడు భాస్కర్. నీకు ఒక్కసారి కూడా పెట్టేదే దండగా అనుకుంటే నీకు 3 పూటలా భోజనం కావాలా? భాస్కర్ పొట్టలో తన్నాడు అంటూ కాలితో. అయ్యా, ఆకలికి నీరసం వస్తుందయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక్క ముద్ద సద్దన్నం పెట్టించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఊరు పేరు లేనోడివి అయినా నువ్వు వచ్చి పని ఇప్పించమని అడుక్కున్నావు అని పందులని కాయటానికి నిన్ను పెట్టుకొని ఒక పూట కూడు పెడుతుంటే అది చాలక కూడు పెట్టమని అడుగుతావా? ఏరా, మీ ఆస్తులన్నీ ఏమైనా నాకు రాసిచ్చారా ఏంటి? మూసుకొని పని చూడు, మాపటాల ఒక ముద్ద వేస్తా, తిను అంటూ వెళ్ళిపోతాడు యజమాని. భాస్కర్ అక్కడే కింద కూర్చొని ఏడుస్తాడు. ఆకలికి పొట్ట అంతా ఒకటే నొప్పి, కళ్ళు తిరిగిపోతున్నాయి, పొట్ట మెలేసినట్టు అవుతుంది. తిండి తినక వారమైంది. 2 రోజుల క్రితం పని కోసం యజమానిని అడగగా పందులను కాయమన్నాడు, ఒక పూట తిండి పెడతా అన్నాడు. నిన్న రాత్రి ఒక ముద్ద సద్దన్నం పెట్టారు, అదంతా నీరు కారిపోయి వాసన వస్తూ ఉంటుంది. దాంతో తినలేక వదిలేస్తాడు. దాంతో ఆకలి బాధ అధికంగా ఉంటుంది. అక్కడే స్పృహ తప్పినట్లుగా పడిపోతాడు. కాసేపటికి పందుల అరుపులతో స్పృహలోకి వచ్చిన భాస్కర్ అటువైపు చూస్తాడు. అక్కడ పందుల గుంపు తవుడు కోసం కొట్టుకుంటూ ఉంటాయి. భాస్కర్ చిన్నగా ఓపిక తెచ్చుకొని అలానే పందులు తినే తవుడు దగ్గరికి పోతాడు. ఆకలి బాధ తట్టుకోలేకుండా ఉన్నాడు భాస్కర్. ఇంకా తన వల్ల కాక పందులకు పెట్టిన తవుడు తినటానికి ఆ తొట్టి దగ్గరికి పోయి కొంచెం ముందుకు వంగి చెయ్యి పెట్టి కొద్దిగా తీసుకుంటాడు. అంతే, తమ తిండి కోసం పందులన్నీ భాస్కర్ మీద పడి అతనికి చేతిలోని తవుడు అంతా తినేసి భాస్కర్ని తొక్కేస్తాయి. అన్ని పందులు ఒకేసారి మీద పడటంతో ఒళ్ళంతా దెబ్బలు తగులుతాయి. కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. భాస్కర్కి అలానే దేక్కుంటూ పక్కకి వచ్చి, ఈరోజు పందులు తినే తవుడు కూడా నాకు దక్కలేదు నాన్న అంటూ పెద్దగా ఏడుస్తాడు. నీ మాట వినుంటే ఈరోజు ఈ గతి పట్టేది కాదు నాన్న. నిన్ను ఎదిరించి నిన్ను బాధపెట్టి అనరాని మాటలు అన్నీ అని వచ్చాను. నా మాటల వలన నువ్వు ఎంత బాధపడతావో అని ఆలోచించలేకపోయాను నాన్న. నీ మాట వినకుండా నిన్ను అన్ని మాటలు అని వచ్చినందుకు ఈరోజు నాకు పందులు తినే ఆహారం కూడా దక్కలేదు నాన్న. అది తినే అర్హత కూడా నాకు లేకుండా పోయింది నాన్న అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. నేను చెడు అలవాట్లకి బానిసై ఈరోజు ఇలా అయ్యా నాన్న. చెడు సహవాసాలు చేయకుండా నువ్వు చెప్పినట్టు వినుంటే ఈరోజు ఈ గతి పట్టేది కాదు నాన్న అంటూ తన ఇంటిని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంటి నిండా పనివాళ్ళు, సొంత పొలం, ఆవులు, బర్రెలు, ఇంటి నిండా ధాన్యం, కావలసినంత డబ్బు, ఎప్పుడు ఎంత కావాలన్నా ఇచ్చే నాన్న. నాన్నకి కూడా తెలియకుండా, నాన్న కూడా చూడకుండా నా జేబులో డబ్బులు పెట్టే అన్న. వీళ్ళందరినీ వదిలి వాళ్ళందరినీ బాధ పెట్టి వచ్చినందుకు ఇవాళ నాకు ఈ గతి పట్టింది. మీరు నన్ను మందలించాలి అని చూస్తే నేను వినకుండా ఆస్తి వాటా అంటూ, ఉన్న ఆస్తిలో నా వాటా నాకు ఇవ్వండి అంటూ మీ మనసుని ముక్కలు చేసి, ఆస్తిని ముక్కలు చేసి
అన్నీ అమ్ముకొని ఆ డబ్బు తీసుకొని పట్నం వచ్చాడు. నీకు మేమున్నాం, నీతో ఎప్పుడూ ఉంటాం అన్న స్నేహితులు నా దగ్గర డబ్బు ఉన్నంతకాలం నాతో ఉన్నారు. ఆ డబ్బు అంతా పోయాక ఒక్కొక్కరుగా నా నుంచి వెళ్ళిపోయారు. నాకు తినటానికి తిండి కూడా లేకుండా పోయింది నాన్న అంటూ గుండెలు అవిసేలా ఏడుస్తాడు. అలా ఏడ్చి ఏడ్చి ఒక ఆలోచనకి వచ్చి, తిట్టినా కొట్టినా నీ దగ్గరికి వస్తాను నాన్న, నీ కాళ్ళు పట్టుకొని అయినా సరే క్షమాపణ అడుగుతా నాన్న, వస్తున్నా నాన్న అంటూ తన ఊరికి బయలుదేరుతాడు భాస్కర్. దిగులుగా పొలం గట్టు మీద కూర్చుని ఉన్న భాస్కర్ తండ్రి రామయ్య దగ్గరికి వెళ్తాడు భాస్కర్ అన్న వీరన్న. నాన్న, ఇంకా ఎంతకాలం ఇలా దిగులు పడుతూ ఉంటావు? నేను వెతికిస్తూనే ఉన్నా కదా, వాడు మనకి తొందరలోనే దొరుకుతాడు. నువ్వు ఇలా ఆలోచించి దిగులు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్తాడు పెద్ద కొడుకు. చెట్టంత కొడుకు కనిపించకుండా పోయి నెలలు అవుతుంది, దిగులు పడకుండా ఎలా ఉండాలిరా అని రామయ్య అంటాడు. వాడు ఎలా ఉన్నాడో ఏంటో, తిండి తింటున్నాడో లేదో నాకు చాలా దిగులుగా ఉంది వీరన్న. నాన్న, నేను ఇంకా మనుషులని పెంచి తమ్ముడిని వెతికిస్తాను, సరేనా? నువ్వు దిగులు పడకు, లే ఇంటికి పోదాం, పొద్దు గూకింది. తండ్రి చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు రామయ్యని. చిన్నగా వీరన్న సహాయంతో పైకి లేచి 2 అడుగులు వేసి ముందుకు చూస్తాడు. అంతే, ఒక పక్క ఆనందం, ఇంకో పక్క అనుమానం. వీరన్న, అల్లదుగో దూరంగా వస్తుంది భాస్కరయేనా అంటూ ఆనందంగా అడుగుతాడు. రామయ్య అలా అనటంతో వెంటనే తల తిప్పి ముందుకు చూస్తాడు వీరన్న. భాస్కర్ ఇంటికి వెళ్ళి అక్కడ రామయ్య లేకపోవటంతో పొలం దగ్గర ఖచ్చితంగా ఉంటాడు అని, నడిచే ఓపిక లేకపోయినా అలానే పడుతూ లేస్తూ పొలంకి పరుగులు పెడతాడు. ఆ గట్ల మీద పడుతూ లేస్తూ వస్తూ కనిపిస్తాడు భాస్కర్ వీరన్న. అలా చూస్తూ వీరన్న భాస్కర్ ఉన్న పరిస్థితి చూసి, నానా ఇక్కడే ఉండు నువ్వు అంటూ రామయ్యని వదిలి భాస్కర్కి ఎదురుగా పరిగెడుతూ వెళతాడు. వీరన్న వీరన్న దగ్గరికి వెళ్ళేసరికి నడిచే ఓపిక లేని భాస్కర్ అక్కడే పడిపోతాడు. వీరన్న దగ్గరికి వచ్చేసరికి వీరన్న తొందరగా భాస్కర్ దగ్గరికి వెళ్ళి పైకి లేపి గుండెలకి హత్తుకుంటాడు. అన్నా అంటూ ఏడుస్తూ వీరన్నని హత్తుకుంటాడు భాస్కర్ కూడా. ఇంతలో చిన్నగా అక్కడికి చేరుకుంటాడు రామయ్య కూడా. భాస్కర్ని అలా చూసి ఆయన గుండె తట్టుకోలేకపోతుంది. భాస్కర్ అంటూ భాస్కర్ దగ్గరికి వస్తాడు ఆయన. రామయ్యని చూసిన భాస్కర్ ఆయన కాళ్ళ మీద పడి, నాన్న నన్ను క్షమించండి నాన్న అంటూ వేడుకుంటాడు. కాళ్ళ మీద ఉన్న భాస్కర్ని లేపి గుండెలకి హత్తుకుంటాడు రామయ్య. మీ మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను నాన్న, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నాన్న, నన్ను క్షమించండి నాన్న అంటూ ఏడుస్తాడు భాస్కర్. లేనాన్న ఏడవకు అంటూ ఆయన ఆప్యాయంగా హత్తుకొని నుదుటిన ముద్దు పెడతాడు. మీరు ఏ పని చెప్పినా చేస్తాను నాన్న, నాకు ఇంత అన్నం పెట్టండి నాన్న చాలు, నన్ను పొమ్మని మాత్రం అనకండి నాన్న దయచేసి అంటాడు ఏడుస్తూ భాస్కర్. ఇది మన ఇల్లు, మన ఆస్తి, ఉన్నది అంతా మనదే, నువ్వెక్కడికి వెళ్ళవలసిన పని లేదు, పద మన ఇంటికి వెళదాం అంటూ చెయ్యి పట్టుకుంటాడు వీరన్న. రామయ్య కూడా పద నాన్న ఇంటికి పోదాం అంటూ చెయ్యి పట్టుకుంటాడు. ఇద్దరూ చెరొక చెయ్యి పట్టుకొని భాస్కర్ని
ఇంటికి తీసుకెళ్తారు. ఇది కొంతమంది జీవితాల్లో జరిగే ఉంటుంది. చెడు అలవాట్లకి బానిసలుగా అయి తల్లి తండ్రులను బాధపెట్టి వాళ్ళు బాధలు పడి ఎన్నో కష్టాలు పడి కొంతమంది తమ మొహం చూపలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నవారు ఉన్నారు. చెడు అలవాట్లకి బానిసలైతే జీవితం అంతా ఇలానే ఉంటుంది. డబ్బు ఉన్నంతకాలం స్నేహితులు ఉంటారు. డబ్బు లేని రోజు ఒకరు కూడా నీ పక్కన ఉండరు. ఇది తెలిస్తే జీవితాలు బాగుంటాయి. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.